ఫ్రెండ్స్, వెల్కమ్ టు జితేడ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. మన ఛానల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. లైక్ కొత్త డీలర్షిప్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్షిప్స్ కానీ, ఫ్రాంచైజ్ ఐడియాస్ కానీ, స్టార్టప్ ఐడియాస్ కానీ, ఎంఎస్ఎంఈ ఐడియాస్ కానీ, ఇలా డిఫరెంట్ కొత్తగా ఏ బిజినెస్ వచ్చినా మన ఛానల్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. దెన్ మీకు ఇప్పుడున్న బిజినెస్ ఐడియాస్ కాకపోయినా త్వరలో వచ్చే ఏదో ఒక బిజినెస్ ఐడియా మీకు హెల్ప్ అయ్యి ఉంటుంది. సో మన ఛానల్లో డైలీ ఏదో ఒక బిజినెస్ ఐడియా వస్తూ ఉంటుంది. సో అవి ఫాలో అవుతూ ఉండండి, చక్కగా బిజినెస్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటారు. సో ఆ బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేయాలో తెలియదు. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్తో ఎలా డీల్ చేయాలి, వాళ్ళని డైరెక్ట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలా ఎవరికి తెలియదు. సో వాళ్ళందరి కోసం నేను ఒక టాప్ 10 B2B బిజినెస్ వెబ్సైట్స్ వీడియో అయితే చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే వెళ్ళి చూడండి. సో దెన్ మ్యానుఫ్యాక్చరర్స్తో డైరెక్ట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళని డైరెక్ట్గా ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మనకి ఈజీగా తెలుస్తాయి. అండ్ అలాగే ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేసుకోవాలి. సో చాలామందికి ఈ విషయం తెలియదు. సో ఎవరైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఎవరైనా ఎక్స్పోర్ట్ చేద్దామన్నా, ఇంపోర్ట్ చేద్దామన్నా వాళ్ళకి క్లియర్ డీటెయిల్గా ఒక వీడియో చేయడం అయితే జరిగింది వాళ్ళ కోసం. సో ఆ వీడియో చూడకపోయినా సో వీడియో అయితే చూడండి. ఈవేళ టాపిక్ వచ్చేసి మనకి ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్. సో ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ అనేది ప్రెజెంట్ వన్ ఆఫ్ ద ట్రెండింగ్ బిజినెస్. సో అసలు ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ అంటే ఏంటి, దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, సో రిజిస్ట్రేషన్స్ ఏమైనా కావాలా, లైసెన్స్లు ఏమైనా కావాలా, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే 1 by 1 అయితే డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఈ బిజినెస్ గురించి అయితే అడిగారు, ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ అనేది. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. సో ఈవెంట్స్ అనేవి ప్రజెంట్ ట్రెండింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన బర్త్డే అన్న, రిసెప్షన్స్ అన్న, వెడ్డింగ్ సెరమనీస్ అన్న, హల్దీ ఫంక్షన్స్, మెహందీ ఫంక్షన్స్, సంగీత్, ఇలా ఒకటి కాదు, ప్రతిదీ ఒక ఈవెంటే. అండ్ అలాగే పీపుల్ అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు అన్నీ చేయలేక డైరెక్ట్ ఈవెంట్ ఆర్గనైజేషన్ని వెళ్ళి అప్రోచ్ అవుతున్నారు. అండ్ అలాగే వెడ్డింగ్ ప్లానర్స్ని, ఈవెంట్ ఆర్గనైజేషన్ని అప్రోచ్ అవుతున్నారు. సో దానివల్ల ప్రజెంట్ ఈ బిజినెస్ అనేది ట్రెండింగ్ అయింది. అండ్ అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్కి, వెడ్డింగ్ ప్లానర్స్కి మంచి డిమాండ్ అయితే ఏర్పడింది దీనివల్ల. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ తీసుకుందాం ఈవెంట్ లాగా. సో దీనికి చాలా వర్క్స్ అయితే ఉంటాయి, చాలా పనులు అయితే ఉంటాయి. లైక్ ప్రీ వెడ్డింగ్ షూట్ అని, సంగీత్ అని, మండపం డెకరేషను, ట్రాన్స్పోర్టు, ఈవెంట్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఏమేమి ప్రోగ్రామ్స్ ఉండాలి, క్యాటరింగ్ ఎవరికి ఇవ్వాలి, బ్యాండ్, ఆర్కెస్ట్రా, డెకరేషను. సో ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ అయితే ఒక పర్టికులర్ మనం మ్యారేజ్ తీసుకుంటే ఇన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ డే బై డే బిజీ లైఫ్లో ఇవన్నీ చేయలేక డైరెక్ట్గా ఈ మ్యారేజ్ కోసం ఇన్ని వర్క్స్ చేయలేక డైరెక్ట్గా అంత టైం లేక మన చేతుల్లో సో మనం వెడ్డింగ్ ప్లానర్స్ని కానీ, ఈవెంట్ ఆర్గనైజేషన్ కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ మనకి అప్రోచ్ అవుతే వాళ్ళని అప్రోచ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా కాంటాక్ట్స్ అనేవి వాళ్ళ హ్యాండ్స్లో ఉంటే డైరెక్ట్గా అప్రోచ్ అవుతారు. సో మనకు అంత టైం ఉండదు, ఎవరు బాగా చేస్తారు, ఎవరు బాగా చేయరు, సో ఎవరిని అప్రోచ్ అవ్వాలి, క్యాటరింగ్కి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, డెకరేషన్కి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మండపం డెకరేషన్కి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, సంగీత్కి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఆర్కెస్ట్రాకి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, 1 by 1 మనం అప్రోచ్ అవ్వలేక సో డైరెక్ట్గా వెళ్ళి ఈవెంట్ ఆర్గనైజేషన్, వెడ్డింగ్ ప్లానర్స్ను అయితే మీట్ అవుతున్నారు. సో దానివల్ల ప్రజెంట్ ఈ బిజినెస్కి అయితే ట్రెండింగ్ బిజినెస్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. సో దీనికి వచ్చేసి మనకి ఒక మంచి లొకేషన్లో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 100 to 150 square feet ఆఫీస్ అయితే సరిపోతుంది మనకి ఈజీగా. ఎందుకంటే మనం క్లయింట్స్తో మీట్ అవ్వడానికి కానీ, లైక్ మనం ప్రీవియస్గా ఎటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేసాం ఆ డిజైన్స్ని పోస్ట్ చేయడం కానీ, ఇటువంటి దానికి మనకి చిన్న ఆఫీస్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మనం ఇంటి దగ్గరే మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి సొసైటీలో అంటే మనం ఇంటి దగ్గర నుంచి కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒక 2 to 3 lakhs ఆఫీస్కి అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే లోపల మంచి మార్వెలస్ డిజైన్స్కి అండ్ అలాగే ప్రీవియస్ ఈవెంట్స్ ఏవైతే ఆర్గనైజ్ చేసామో అవన్నీ లైక్ ఫోటో ఫ్రేమ్స్ పెట్టడానికి మంచి డిజైన్, మంచి లుక్ ఉంటే ఆ డిజైన్ అనేది సో ఆ ఈవెంట్ ఆర్గనైజర్ అనేవాడు ఎంత వెల్ ఆర్గనైజ్డ్గా ఉన్నాడు అనేది మన క్లయింట్స్కి అయితే తెలుస్తుంది. సో ఆ విధంగా ఆఫీస్ని అయితే చక్కగా అరేంజ్ చేసుకుంటే మనకి మంచిగా ఇంప్రెషన్ అయితే కొట్టచ్చు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన ఓన్ బ్రాండింగ్ ఉంటే ఒక బ్రాండ్ రిజిస్ట్రేషన్ అయితే పక్కా ఉండాలి.
అండ్ అలాగే ఒక క్లయింట్స్తో అగ్రిమెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేసుకున్నప్పుడు అగ్రిమెంట్స్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తే సో మనకంటూ ఎటువంటి ప్రాబ్లం రాకుండా అగ్రిమెంట్స్ అయితే కుదుర్చుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ఒక లాయర్ని అయితే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పర్సనల్ లాయర్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకి అగ్రిమెంట్స్ అయితే ఈజీగా ప్రతిసారి చేయొచ్చు ఇంకా ఆయన. అండ్ అలాగే ఒక యూనిక్ నేమ్ అయితే ఉండాలి, ఎందుకంటే మనకు ప్రజెంట్ ఉన్న సొసైటీలో చాలామంది ఈవెంట్ ఆర్గనైజర్స్, చాలామంది వెడ్డింగ్ ప్లానర్స్ ఉంటారు. సో వాళ్ళ నుంచి మనం స్పెసిఫిక్గా కనిపించడానికి ఒక యూనిక్ నేమ్ అయితే ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. సో ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంటుంది ఈ బిజినెస్లో అని చూసుకుంటే, ఒక 10 లక్షలు ఈవెంట్ అనేది మనం ఒప్పుకున్నట్లయితే దాంట్లో ఒక 2 lakhs అనేది పక్కా ప్రాఫిట్ ఉంటుంది. లేదంటే 10 లక్షలు కాదు, ఎంత ఈవెంట్ ఒప్పుకున్నా మనకి ఒక 20 to 30% ప్రాఫిట్ అయితే ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఒక 1 lakh ఈవెంట్ కండక్ట్ చేసినట్లయితే మనం 20 to 30,000 అనేది ఈజీగా మిగులుతుంది. సో ఎంతైనా ప్రాఫిట్ మార్జిన్ అనేది అప్ టు 30% ఈజీగా అయితే ఉంటుంది. అండ్ అలాగే మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి. సో మార్కెటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్కి మనం ఈవెంట్ ఆర్గనైజ్ చేసాం. సో ఆ ఫంక్షన్కి చాలామంది వస్తూ ఉంటారు. సో వాళ్ళే మౌత్ పబ్లిసిటీ చేసుకుని సో వాళ్ళ ఇంట్లో ఏదైనా ఈవెంట్స్ ఉన్నా మనకే ఇస్తారు. సో ఈ విధంగా మార్కెటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే సోషల్ మీడియా ఉంది ఈ రోజుల్లో, ఫేస్బుక్ పేజెస్, ఇన్స్టా పేజెస్, వాట్సాప్ గ్రూప్స్, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అండ్ అలాగే యాడ్స్ రన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటా, గుడ్ కాంటాక్ట్స్తో రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటా, లైక్ మేకప్కి, మెహందీకి, ఇలా అన్ని ఈవెంట్స్కి సంబంధించిన వాళ్ళతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే మనకి ఈజీగా మనకు వచ్చే ప్రాఫిట్ మార్జిన్ అనేది ఈజీగా పెంచుకోవచ్చు. ఒక 30% మిగులుతుంటే వాళ్ళందరితో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఒక 40% మిగిల్చుకోవచ్చు మనకి. సో ఈ విధంగా మనకి ఒక 1 ఈవెంట్, ఒక ₹1,00,000 ఈవెంట్ వచ్చినట్లయితే దాంట్లో ఒక 30 to 40,000 అయితే ఈజీగా మిగులుతుంది మనకి అందరికీ ఇచ్చేగా. సో ఇది ఫ్రెండ్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ గురించి చూసుకుంటే. సో మరొక మంచి బిజినెస్ అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే మీ డౌట్స్కి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఎటువంటి బిజినెస్ ఐడియాస్ గురించి మీరు తెలుసుకోవాలన్నా కింద కామెంట్స్లో తెలియజేసినట్లయితే నేను వాటి గురించి స్టడీస్ చేయొచ్చు, రీసెర్చ్ చేసో, నాకు తెలిసిన వాళ్ళని అడుగు వాటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే ఎవరైతే ముందుగా ఈ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళనైతే అడిగి తెలుసుకోండి ఫ్రెండ్స్, బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే. సో బిజినెస్ అయితే ఈజీగా స్టార్ట్ చేసేకూడదు. సో నేను చెప్పినా, వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా బిజినెస్ అనేది బిజినెస్సే. సో ఎవరైతే ఈ బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారో వాళ్ళకి తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఇలా చెప్పే వాళ్ళకైతే తెలియదు. సో జస్ట్ ఇది టిప్ అనుకోండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేశాను. సో అలా బిజినెస్ చేస్తున్నామని అడిగి తెలుసుకుంటే ఇంకా వాళ్ళు అసలు అందులో కష్టాలేంటి, నష్టాలేంటి అన్నీ మనకి వాళ్ళు వివరంగా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ విధంగా మీరు తెలుసుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి బిజినెస్ అయితే మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.